నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఇక్కడ చూడండి జనం చీకొడుతున్నారు మా అన్నను అంటా ఉంది ఎవరు మన షర్మిల గారు వాళ్ళ అన్నను ఉద్దేశించి అన్న నిన్ను జనం చీకొడుతున్నారు నీ తీరు మార్చుకో అన్న నిన్ను చూస్తే నాకే సిగ్గుగా ఉంది నిన్ను అన్న అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు। 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు ఉండటానికి సభకు వచ్చింది షర్మిల। 11 మందిని వేసుకొని 11 కార్లు వేసుకొని 11 మంది ఎమ్మెల్యేలను వేసుకొని 11 నిమిషాలు ఉండడానికే నువ్వు సభకు వచ్చింది। ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఏమైనా వచ్చాడేమో మా అన్నలో మార్పు ఏమన్నా వచ్చిందేమో అని నేను అనుకుంటే కానీ నువ్వు మాత్రము వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయావా అని చెప్పి సాక్షాత్తు వైఎస్ షర్మిల గారే మా అన్నని జనం చీకొడుతున్నారని చెప్తుంది। చూడండి జనాలు చీకొడుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు మాత్రం మారలేదు। 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చి 11 నిమిషాలు ఉండటానికి అసెంబ్లీకి వచ్చింది అని పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు స్పందించారు। అయినా కూడా ఆయనకి సిగ్గురాదనుకోండి। సోమవారం ఆమె ఎక్స్లో స్పందించారు। ప్రజా సమస్యల కన్నా నీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా అని ప్రశ్నించారు। నీకు ప్రజా సమస్యల కన్నా నిన్ను ఎన్నుకునింది సరే నీకు ప్రతిపక్ష హోదా రాలేదు అనుకో ఆల్రెడీ నువ్వు పులివెందల ఎమ్మెల్యే కదా పులివెందల సమస్యలను చర్చించాలి కదా 45 సంవత్సరాలుగా మన కుటుంబాన్ని ఆ పులివెందల ప్రజలు ఆదరిస్తున్నారు కదా కనీసం వాళ్ళ కోసమన్నా నువ్వు సభకు వెళ్ళాలి కదా జగనన్న ప్రతిపక్ష హోదానే పరమావధిగా వెళ్తే ఈ రోజు కూడా వెళ్ళకపోతే ఆ 60 రోజులు అటెండెన్స్ కేటగిరీలో నీకు పులివెందల ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోతుంది కాబట్టి హడావిడి చేసి 11 మందిని వేసుకెళ్ళి 11 నిమిషాల్లో తిరిగి వచ్చేసావా ఆ రూల్ కూడా లేకుండా ఉంటే ఈరోజు కనీసం అక్కడికి వెళ్ళేవాడివి కాదు అని చెప్పి షర్మిల చెప్తాంది। సొంత చెల్లె చీకొడతాందంటే ఇంకా జనాలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి। ఇదేదో కూటమి పార్టీలో లేక జగన్ అంటే గిట్టని వాళ్ళు చేసినటువంటి ప్రకటన కాదు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గారాల పట్టి అయినటువంటి వైఎస్ షర్మిల ఈ విధంగా స్పందించారు। మరి ఆ స్పందనకు వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఎలాగో ప్రతిస్పందించారు అనుకోండి। వాస్తవంగా ఆమె ఏం చెప్తోందంటే మా అన్న ఈరోజు అటెండెన్స్ వేసుకోకపోతే పులివెందల ఎమ్మెల్యే సీటు కూడా పోతుంది బై ఎలక్షన్స్ వస్తుంది ఆ బై ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేగా గెలిచేటువంటి పరిస్థితులు కూడా లేదు అక్కడ పరిస్థితులు చేజారిపోయింది కాబట్టే ఆయన ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడం కోసమే మా అన్న అసెంబ్లీకి ఈరోజు హాజరయ్యాడు। సో జనాలు చీకొడతా ఉన్నారని సొంత చెల్లిలే జగన్మోహన్ రెడ్డి గారిని చీకొట్టింది। అదేవిధంగా అదే ఎక్స్ వేదికగా మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రస్తుత జనసేన నాయకుడైనటువంటి యాక్టర్ పృథ్వీ కూడా స్పందించారు। ఆయన ఏమన్నాడో చూద్దాం ఒకసారి। ఇదిగోండి పృథ్వీ యాక్టరు ఎక్స్ వేదికగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి 11 నిమిషాల పర్యటనను ఉద్దేశించి ఏమన్నాడో చూడండి। నీ ఇంట్లో నీకు 5 ఓట్లు రావు నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు జగన్ నీకు మీ ఇంట్లోనే 5 మంది ఓటేయరు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఓటేయాలి నీకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి జగన్ అని పృథ్వీ అడుగుతున్నాడు। తల్లి వెయ్యదు చెల్లి వెయ్యదు బావ వెయ్యడు బావ బిడ్డలు వెయ్యరు మీ పెదనాన్న కూతురు వెయ్యరు అంటే వీళ్ళే నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి వీళ్ళే నీకు ఓటు వేయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకెందుకు ఓటు వేయాలి నీకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పే కదా నీకు ప్రతిపక్ష హోదా కూడా తీసేసి రాష్ట్రంలోనే ఉండనివ్వకుండా పక్క రాష్ట్రంలో తలదాచుకునేటట్లు చేసింది ఏ ముఖం పెట్టుకొని వచ్చి ప్రతిపక్ష హోదా అడుగుతావు జగన్ అని చెప్పి యాక్టర్ పృథ్వీ అంటున్నారు। మరి ఈయన చెప్పినవన్నీ కరెక్టే చాలా లాజిక్గా కొట్టాడు తల్లి వేయదు చెల్లి వేయదు బావ వేయడు బావ బిడ్డలు వేయరు మీ పెదనాన్న కూతురు కూడా వేయరు అని చెప్పి చాలా ప్రాసతో చెప్పాడు। సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నిన్నటి 11 నిమిషాల పర్యటన మీద యునానిమస్గా జనాలైతే నిన్నటి విషయం మీద చీకొట్టేశారు। కేవలం ఎమ్మెల్యే పోస్టును కాపాడుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టడానికి అసెంబ్లీకి వచ్చాడే కానీ ప్రజా సమస్యలను పరిష్కరించడానికో లేదా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికో కానే కాదు అని చెప్పి నిన్న ప్రజాభిప్రాయం అయితే వెల్లడైంది। ఇదండి ఈరోజు మన టాపిక్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।